ఓం శ్రీ మాత్రే నమః. ఆధ్యాత్మిక పరులకు ఆత్మీయ స్వాగతం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుల్ని రక్షించి దుర్జనుల్ని శిక్షించి ధర్మాన్ని నెలకొల్పటం పరమాత్మ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం పరమాత్మ ధరించే అవతారాలు అనేకం, అసంఖ్యాకం. సమయాన్ని, సందర్భాన్ని అనుసరించి ప్రతి యుగంలో వివిధ నామ రూపాలతో ఆయా అవతారాలలో సాక్షాత్కరించి ధర్మాన్ని స్థాపించి ధార్మిక జీవన క్రమాన్ని చక్కదిద్ది భక్తజన హృదయ మందిరాలలో అర్చనలు, హారతులు అందుకుంటాయి. అలా ఇలకు దిగివచ్చిన ఆదిశక్తి అవతారమే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి. అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి, అద్వితీయ మహిమాన్విత రూపిణి, ఆర్య మహాజన హృదయ నివాసిని. అధికార దర్పంతో అలవిమాలిన అహంకారంతో విరవీగే వారికి కన్యకా పరమేశ్వరి వృత్తాంతం కనువిప్పును కలిగిస్తుంది. దక్షయజ్ఞ వాటికలో యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి స్ఫూర్తి దర్శనమిస్తుంది. కరుణకు ప్రతిరూపమైన కన్యకా పరమేశ్వరికి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ప్రధాన ఆలయం ఉంది. ఆర్యవయసులు ఇలవేల్పుగా అందరినీ కాపాడే జగన్మాతగా ప్రాచుర్యం పొందిన ఆ తల్లికి తెలుగు రాష్ట్రాలలో అనేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో పెన్నా తీరమైన నెల్లూరులో ప్రఖ్యాతి చెందిన ఆలయాన్ని ఈరోజు తీర్థయాత్రలో దర్శించుకొని వద్దాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, నెల్లూరు. ధార్మిక విశ్వాసాలకు, దర్శనీయ పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన చారిత్రక నగరమైన నెల్లూరుకు వన్నె తెచ్చిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఇదే. నెల్లూరు, ఆ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో దర్శిస్తున్నారు. పవిత్ర ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టే ముందు ఈ ఆలయ చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 6 ఏళ్ల క్రితం జీర్ణాలయ ఆలయాన్ని శక్తి ఆలయ వాస్తును అనుసరించి పునరుద్ధరించారు. ఉపాలయాలలో దేవీ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. సత్యలోకమే శాంతి మంత్రమై, వైకుంఠమే నీ వైభవమై, సత్యలోకమే శాంతి మంత్రమై, వైకుంఠమే నీ వైభవమై. త్రిగుణాత్మ తత్వాన్ని ప్రతిబింబించే 3 అంతస్తులతో అమ్మవారి ఆలయ గోపురం వేడుక చేస్తుంది. ధార్మికులైన భక్తజనుల్ని దయతో దరికి రమ్మని పిలుస్తుంది. ఈ విమాన గోపురాన్ని చూడండి. ప్రతి అంతస్తుపై సృష్టి, స్థితి, లయలను శాసిస్తూ వివిధ అవతారాలకు చెందిన శక్తి స్వరూపిణులు దర్శనమిస్తారు. వారికి కావలి కాస్తూ, బహుపరాకులు పలుకుతూ, వింజామరాలు వీస్తూ యక్షిణులు కానవస్తారు. గర్భాలయంలో అమ్మవారి దర్శనం భక్తజనుల్ని పునీతుల్ని చేస్తుంది. నెల్లూరు పట్టణంలో శతాబ్దం పైబడిన విశేష ధార్మిక చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి ఆలయం అనేక దశల్లో అభివృద్ధి చెందింది. నేడు అశేష భక్తజనాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది. శతాబ్దాల క్రితమే నెల్లూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సామాజిక వర్గం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని తమ ఇలవేల్పుగా పార్వతీదేవి అవతారంగా కొలిచేవారు. సుమారు 138 సంవత్సరాల నాటి ప్రాచీన ఆలయంలో పంచలోహ విగ్రహాన్ని పూజిస్తూ వచ్చారు. 1984 సంవత్సరంలో ఉభయకర్త మునగ రమణయ్య గారి సమర్పణలో శ్రీ కంచి కామకోటి స్వామివారి పవిత్ర హస్తాల మీదుగా ఈ ఆలయంలో శ్రీ వాసవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. కాంతులేని ఆభరణాలతో, వస్త్రాలతో, పుష్పమాలలతో అలంకృతమైన మూల విరాట్టు సృష్టికి మూలం తానే అన్న సత్యాన్ని చాటి చెబుతుంది. పార్వతీదేవి అంశలో అవతరించిన
శ్రీ కన్యకా పరమేశ్వరీ మాత పవిత్రమైన అభయ వరద ముద్రలతో నిజపాద దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. మూల విరాట్టుకి ఎదురుగా అమ్మవారి వాహనమైన సోమనంది ఆ తల్లి అనుమతికై నిరీక్షిస్తూ వారి సేవలో ఇక్కడ తరిస్తున్నారు. గర్భాలయ ప్రవేశంపై భాగంలోని తోరణ వేదికను పావనం చేస్తూ ఎడమవైపున శ్రీలంక ట్రింకోమలైలో వెలసిన శ్రీ శాంకరి అమ్మవారు, కేంద్ర భాగంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, కుడివైపున కాశ్మీరు లాల్ చౌకులో పూజలందుకుంటున్న శ్రీ సరస్వతి అమ్మవారు సమున్నత పీఠాలపై కన్నుల పండుగగా దర్శనమిస్తారు. దిగువ ప్రవేశద్వారం వద్ద చిదంబరంలో వెలసిన నటరాజమూర్తి భక్తజనుల హృదయ పీఠాలపై ఆనందతాండవం చేస్తుంది. భాస్కరాచార్యులు రాసిన కన్యకా పురాణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అవతార వృత్తాంతం ఉంది. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం జరిగిన ఓ 16 ఏళ్ల కన్య తాలూకు ఆత్మత్యాగం. శివపార్వతులు ఒకే దేహంలో ఒదిగిన అనురాగమూర్తులు. అయ్యవారి ఆలయంలో అమ్మవారు ఉన్నట్టే వాసవి అమ్మవారి సన్నిధి సమీపంలోనే శివయ్య కూడా కొలువుదీరాడు. అర్చకుల నిత్యాభిషేకాలను అందుకుంటూ తన అభిషేక ప్రియత్వాన్ని భక్తులకు గుర్తు చేస్తున్నాడు. శివయ్యకు ఎదురుగా జ్ఞానస్వరూపుడైన నందీశ్వరుడు శివాజ్ఞబద్ధుడై తన స్వామిని ఇక్కడ అనుక్షణం దర్శిస్తూ ఉంటాడు. ఈ ఆలయంలో వెలసిన పరమేశ్వరుడికి అభిషేకాలతో పాటు కార్తీక మాసంలో పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయ మండపంలో అనేక దేవీ దేవతామూర్తులు ఉపాలయాల్లో కొలువై ఉన్నారు. ఇదిగో ఈ ఉపాలయంలో హరిహరాత్మజుడైన శ్రీ అయ్యప్ప స్వామి పట్టుబంధన ఆసనంలో కొలువై ఉన్నాడు. అనంత ప్రేమతత్వాన్ని అనునిత్యం ప్రసాదించే శ్రీ రాధాకృష్ణులు ఈ ఉపాలయంలో ఆరాధనలు అందుకుంటున్నారు. త్రేతాయుగంలో ధర్మవర్తనానికి ప్రతీకలైన శ్రీ హనుమత్ సేవిత శ్రీ సీతారామ లక్ష్మణులు ఇదిగో ఈ మందిరంలోనే అభయాన్ని ప్రసాదిస్తున్నారు. వానర, నారసింహ, ఖగ, వరాహ, అశ్వముఖాలతో భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తూ తన ఆయుధాలతో దుష్ట శక్తుల పిశాచాన్ని అణిచివేసే శ్రీ పంచముఖ ఆంజనేయ మూర్తి ఉపాలయం ఇదే. వేలాయుధధారుడు, శరవణ భవుడు అయిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారు ఇదిగో ఈ మందిరంలోనే భక్తులకు శరణు ప్రసాదిస్తున్నాడు. ఆత్మగౌరవాన్ని ఆదర్శంగా తీసుకొని నమ్మిన ఆదర్శం కోసం ఆత్మత్యాగం చేసిన ఆ జగన్మాత స్వరూపిణి తనను నమ్మిన వారిని సదా రక్షిస్తోంది. భక్తులకు సత్సంతానాన్ని ప్రసాదిస్తూ వర్తక వ్యాపారాలలో అభివృద్ధిని అనుగ్రహిస్తూ వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, ఆలయాల్లో ఆధ్యాత్మిక వైభవంతో అలరారుతోంది. వాసవి అమ్మవారి కథను ప్రేరణగా తీసుకొని ఆధునిక ఆంధ్ర మహాకవి గురజాడ కన్యకా పేరుతో ముత్యాల సరాలు రాశారు. అందులో ఆయన వర్ణించిన అంతిమ ఘట్టంలో పట్టమేలే రాజువైతే పట్టు నన్నిపుడనుచు కన్యక చుట్టుముట్టిన మంటలోనికి మట్టి తాచనియన్ అన్న పంక్తులు తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. అదేవిధంగా ఆదిశక్తి ఆజ్ఞానుసారం సృష్టి క్రమాన్ని శాసించే సూర్య చంద్ర అంగారక బుధ గురు శుక్ర శని రాహుకేతువులు ఈ నవగ్రహ వేదికపై భక్తుల అభిషేకాలను పూజలను అందుకుంటూ గ్రహశాంతిని ప్రసాదిస్తున్నారు. ఆలయ ముఖ మంటపంలో అమ్మవారి అంశావతార దేవీమూర్తులైన శ్రీ విష్ణుదుర్గ, శ్రీ బ్రాహ్మణీదేవి, శ్రీ మహేశ్వరీదేవి, శ్రీ గౌరీదేవి, శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి అలంకారాలతో అభయాన్ని అందిస్తారు.
ప్రతి శుక్రవారం నెల్లూరు వాసులు ఆదివారం నాడు వెలుపులవారు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారు. వివాహం, సంతానం, వ్యాపార లబ్ధి వంటి కోరికలతో ముడుపులు కట్టి అవి తీరిన తర్వాత భక్తులు తమ మొక్కుబడులు చెల్లిస్తారు. ఆలయం 6:30కి ఓపెన్ చేస్తాము. 6:30కి ఓపెన్ చేయగానే అమ్మవారిని నిత్యం అభిషేకం చేస్తాము. అమ్మవారికి నిత్యం పాలాభిషేకం చేసి అమ్మవారికి వస్త్రాభరణం అయిపోయిన తర్వాత లలితా సహస్రనామ చేస్తాము, ఖడ్గమాల చేస్తాము అమ్మవారికి. దాని తర్వాత బాలభోగ నివేదన చేస్తాము. బాలభోగ నివేదన అంటే పెరుగన్నము. ఆ పెరుగన్న అమ్మకి నివేదన అయిపోయిన తర్వాత 11 గంటలకు గుడి మూసేసి మహానివేదన పెడతాము, శుద్ధాన్నం నివేదన పెడతాం. దాని తర్వాత సాయంకాలం 6 గంటలకి మళ్ళీ గుడి ఓపెన్ చేసి మళ్ళీ సాయంకాలం దీపాలతో రెడీ చేసుకొని ఆ రోజు తీర్థప్రసాదం ఇస్తూ రాత్రి 8 గంటలకి అమ్మవారికి ప్రసాదం పెట్టి 9 గంటలకు గుడి మూస్తాం. ప్రతినిత్యము జనాలు భక్తులు విపరీతంగా వస్తుంటారు. ఏదైనా అనుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి అయినా కోరిక కోరుకుంటే ప్రతి ఒక్కరికి ఆ కోరిక నెరవేరుతుంది. అది కాకుండా ప్రతి ఒక్క ఇదిగా పెళ్లి కాని వాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళకి సంతానము ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శనం చేసుకుని పోతుంటారు. మంటపం పైకప్పుపై అద్భుతమైన నగిషీ పనితనం సందర్శకుల్ని సమ్మోహనపరుస్తుంది. ఇక్కడికి విచ్చేసిన మహిళలు అమ్మవారి సన్నిధిలో లలితా సహస్ర పారాయణ చేస్తారు. అర్చన సమయంలో మంగళ వాద్యాలు మోగుతూ అమ్మవారికి మంగళం పలుకుతాయి. ఆలయ మంటప కుడ్జాలపై ఇదిగో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అవతార గాథమూల దేవతా విశిష్టతను విశదపరుస్తుంది. వేంగి రాజ్యానికి చెందిన పెనుగొండలోని కుసుమశ్రేష్ఠి దంపతులు నిత్యం నాగేశ్వరస్వామిని ఆరాధించేవారు. సంతానం కోసం తమ కులగురువైన భాస్కరాచార్యుల సూచన మేరకు వారు పుత్ర కామేష్టి యాగాన్ని చేశారు. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యారాశిలో ఆ దంపతులకు విరూపాక్షుడు అనే అబ్బాయి, వాసవి అనే అమ్మాయి కవలలుగా జన్మించారు. భాస్కరాచార్యుల వద్ద అన్ని విద్యలు అభ్యసించారు. సకల కళల్లో ఆరితేరారు. కాలం గడిచింది. ఎదిగిన అమ్మాయికి పెళ్లి చేయాలని కుసుమశ్రేష్ఠి దంపతులు తగిన సంబంధాల కోసం వెతుకుతున్న తరుణంలో కథ మలుపు తిరిగింది. ఆ రాజ్యాన్ని పరిపాలించే విష్ణువర్ధనుడు అందాల రాశి అయిన వాసవి కన్యపై మనసు పడ్డాడు. మంత్రి ద్వారా కుసుమశ్రేష్ఠికి కబురు పంపాడు. అప్పటికే వివాహితుడై వయసులో వాసవి కన్నా చాలా పెద్దవాడైన విష్ణువర్ధనుడికి ఏం చెప్పాలో తెలియక కుసుమశ్రేష్ఠి చిక్కుల్లో పడ్డాడు. వాసవి సైతం పెళ్లికి నిరాకరించి జీవితాంతం కన్యగానే మిగిలిపోతానని ప్రకటించింది. అది విన్న విష్ణువర్ధనుడు పంతం పట్టాడు. అప్పుడు భాస్కరాచార్యుల సూచన మేరకు కుసుమశ్రేష్ఠి తన సామాజిక వర్గానికి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో కన్యకా పెళ్లి సమస్య గురించి చర్చించాడు. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు పెళ్లిని వ్యతిరేకించారు. వాసవి తాను సామాన్యురాల్ని కాదని, సాక్షాత్తు పార్వతీదేవి అంశలో జన్మించానని నిరూపించింది. అక్కడికి విచ్చేసిన వారికి ఆదిశక్తి అవతారాన్ని ప్రదర్శించింది. అమ్మవారిని దర్శించి పునీతులైన 102 గోత్రాలకు సంబంధించిన వారు ఆమెతో పాటు అగ్నిప్రవేశం చేశారు. వాసవిని బలవంతంగా చేపట్టాలని వచ్చిన విష్ణువర్ధనుడు పశ్చాత్తాపంతో వెనుతిరిగాడు. ఆనాటినుంచి ఆ వాసవి కన్యకా పరమేశ్వరి ఆదిశక్తి అమ్మవారి అవతారంగా పూజలందుకుంటుంది. వాటిలో శివ కుటుంబానికి చెందిన గణపతి షణ్ముఖులు సందర్శకుల్ని కరుణిస్తూ ఉంటారు. సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి సత్యధర్మ శాంతి కాంతులను ప్రసరిస్తూ ఉంటాడు. రామభక్తుడు రుద్రాంశ సంభవుడు అయిన ఆంజనేయ స్వామి ఆర్తజనుల్ని రక్షిస్తూ ఉంటాడు. నెల్లూరు లక్ష్మీ సాయినగర్ స్టోన్ హౌస్ పేటలో ఉన్న
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు అన్ని నగరాల నుంచి నెల్లూరుకు అనువైన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. నెల్లూరు నుంచి స్థానిక వాహనాలలో బస్సు, ఆటో, టాక్సీ లాంటి రవాణా సదుపాయాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వచ్చే భక్తులతో ఈ ఆలయం సందడిగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు అమ్మవారికి శ్రీ సూక్తంతో గో క్షీరాభిషేకం జరుగుతుంది. పసుపు కుంకుమలతో అర్చన, పూలు ఆభరణాలతో అలంకరణల తర్వాత ఖడ్గమాల, లలితా సహస్రనామ పారాయణ, తిస్రతి అష్టోత్తరం, నవావరణ పూజ వంటివి నందీశ్వర సమేతుడై చేస్తారు. 8 గంటలకు బాలభోగం సేవలో భాగంగా పెరుగన్నం నివేదిస్తారు. 11 గంటలకు సిద్ధాన్నంతో మహానైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం గుడి తలుపులు వేసి సాయంత్రం 6 గంటలకు ప్రసాద నివేదన చేస్తారు. రాత్రి 9 గంటలకు గుడి తలుపులు వేస్తారు. అదేవిధంగా నెల్లూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ప్రతి వైశాఖ శుద్ధ దశమి మొదలుకొని 10 రోజుల పాటు వాసవి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలో భాగంగా శ్రీ సూక్తంతో అమ్మవారిని అభిషేకించి రోజుకొక్కొక్కటి చొప్పున 10 విశేష అలంకారాలతో అమ్మవారిని పూజిస్తారు. ప్రతిరోజు భక్తులు మేళ తాళాలతో అమ్మవారిని గుడి చుట్టూ ప్రదక్షిణగా తీసుకెళ్తారు. 10వ రోజున గ్రామోత్సవం నాడు నెల్లూరు నగరంలో అమ్మవారిని ఊరేగిస్తారు. నెల్లూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధి నుంచి సెలవు తీసుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. జై జగన్మాత. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.